మరి బండి భగీరథు తన తండ్రి అయిన బండి సంజయ్ కేంద్ర హోం శాఖ సహాయ కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి అతని అధికారంతో కూడా ఈరోజు అధికారంలో ఉన్న నాన్న ఉన్నాడు నాకు అండగా, నేనేం చేసినా చెల్లుతుందని చెప్పేసి కూడా తన దౌర్జన్యపూరితంగా కూడా వ్యవహరిస్తూ తోటి విద్యార్థుల మీద కూడా పిడుగుద్దులు గుడ్డి దాడి చేయడము, ఇష్టం వచ్చి బూతులు తిట్టడం కూడా మనం సోషల్ మీడియాలో చూడడం జరుగుతుంది. ముఖ్యంగా 17 సంవత్సరాల మైనర్ బాలికను మరి లొంగ తీసుకొని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను మద్యం తాగించి పబ్బులలో తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేసిన తర్వాత ఆ మానసిక పరిస్థితులలో 17 సంవత్సరాల టీనేజ్ అమ్మాయి పెళ్లి చేసుకుంటానని నమ్మి మోసపోయింది. తర్వాత మరి పెళ్లి చేసుకుంటా అంటే నీకు మైనర్ 17 సంవత్సరాలు తీరిన తర్వాత వచ్చి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి ఆమె ట్రాప్ చేసి కూడా మరి అత్యాచారం చేసిన సంఘటనలు మనకు కనబడతా ఉన్నాయి. తర్వాత పెళ్లి చేసుకోమంటే కూడా నేను పెళ్లి చేసుకోను నేను అని చెప్పేసి దాటవేసిన పరిస్థితులలో ఆ 17 సంవత్సరాల యువతి మోసపోయిన అమ్మాయి ఏం చేయాలో అర్థం కాక కూడా 3 సార్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ అమ్మాయిని కూడా అతను నేను చనిపోతా, నువ్వు కనుక నాతోటి ఉండకపోతే, నా ఫ్రెండ్షిప్ చేయకపోతే, నేను పెళ్లి చేసుకుంటాను నమ్మకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి కూడా బెదిరించినట్లు కూడా మనకు తెలియడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అమ్మాయి కూడా వాళ్ళ ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లే కార్యక్రమంలో కూడా నువ్వు లండన్ వెళ్ళొద్దు, ఉన్నత చదువులకు వెళ్ళొద్దు అని చెప్పేసి కూడా ఎంతో మాయమాటలు చెప్పి మభ్యపెట్టి లోబరుచుకొని వెంటపడి వేధించి లోబరుచుకొని అత్యాచారం చేసిన ఘటనలో పెళ్లి చేసుకోమంటే కూడా నేను పెళ్లి చేసుకోని చెప్పేసి ముఖం తాటేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే పరిస్థితుల్లో అమ్మాయికి ఏం చేయని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుని కనబడ్డది. తల్లిదండ్రులు కూడా ఆంటీ అని చెప్పేసి వచ్చాడు మా దగ్గరికి, మభ్య పెట్టాడు, మరి అంత పెద్ద నాయకుని కొడుకు మా దగ్గరికి వచ్చింది కాబట్టి మరి మేమేదో మరి అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో కూడా మేము ఆ అబ్బాయిని రానిచ్చాం, కానీ ఇంత మోసం చేస్తాడు మా అమ్మల్ని, మా కుటుంబాన్ని, మా అమ్మాయిని కూడా ఇంత మోసం చేస్తాడు అనుకోలేని చెప్పేసి కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తా ఉన్నారు. లాభం లేదని చెప్పేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా 8 గంటల పాటు నిలబెట్టి కూడా మరి అతనికి సమాచారం అందించి బండి సంజయ్ కుటుంబానికి సమాచారం అందించి తర్వాత ఈ కేసును విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా పోలీసు అధికారులతో కానీ అదే గూండాలతో కానీ ఆ కుటుంబాన్ని కూడా బెదిరించిన పరిస్థితి కనబడతా ఉన్నది. చివరికి ఎట్టకేలకు మోడీ వచ్చిన సందర్భంలో నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళ తల్లి బెదిరిస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇదే పరిస్థితుల్లో కూడా ఈ కేసు నుంచి ఎట్లయినా తప్పించుకోవాలని చెప్పేసి కూడా ఆ బండి భగీరథు మరి తన అధికార బలంతో కూడా కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో కూడా హనీ ట్రాప్ పేరు మీద కూడా కేసు రిజిస్టర్ చేయదు. ఇదంతా దుర్మార్గం. అంటే ఒక 17 సంవత్సరాల అమ్మాయి 25 సంవత్సరాల బడుద్దాయిని హనీ ట్రాప్ చేస్తే హనీ ట్రాప్ పడతాడా? హనీ ట్రాప్ లో పడతాడా? హనీ ట్రాప్ అంటే అసలు అర్థం ఏంది? ఈ బడుద్దాయికి 25 సంవత్సరాలు ఉన్నాయి, అతను ఏమి ఏళ్ళు పెడితే చీకడు. పాప వాళ్ళ తండ్రి అమాయకుడు, మా కొడుకు అమాయకుడు అని చెప్తా ఉన్నాడు. హోంశాఖ మంత్రి ఉండి కూడా అతడు కూడా అతను పదజాలం బండి సంజయ్ పదజాలం కానీ అతను మాట్లాడే విధానం కానీ వల్గర్ విధానం కూడా మనం టీవీలో చూస్తున్నాం. చంపండి, చీల్చండి, తన్నండి, నరకండి, కొట్టండి అనే లాంగ్వేజే ఉపయోగిస్తాడు. అట్లాంటి తండ్రి బాటలో నా తండ్రి ఏదైనా చేస్తాడు, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీజేపీ అండ ఉన్నది మాకని చెప్పేసి దురహారం కాంతో దౌర్జన్యంతో కూడా ఈ రోజు ఇంత తెగబడ్డాడు. ఈ ఒక్క అమ్మాయి కాదు, ఎంతో మంది అమ్మాయిలను కూడా మీ అత్యాచారాలు చేసినట్టు, అనేక మంది విద్యార్థుల మీద దౌర్జన్యాలు చేసినట్టు కూడా మన సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెలిసినప్పుడు కూడా నాకేం తెలియనట్టు ఈ రోజు నేను సీఎం ఈ వ్యవహారం ఏందని చెప్పేసి నాకేం తెలియనట్టు సిట్టు వేస్తామని చెప్పాను. అసలు ఫోక్సో కేసు పెడితే ఆ సిట్ అవసరం లేదు, వెంటనే ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని పక్కదో పట్టించడానికి ఈరోజు సిట్ పేరు మీద కూడా మరి కాలయాపన చేసి అతను తప్పించే పరిస్థితి చేస్తా ఉన్నాడు. ఎక్కడో అడవుల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి దొరికి టెక్నాలజీ తోటి ఎన్కౌంటర్ చేస్తారు, కానీ తప్పించుకొని పోయిన కారణాలు దొంగ కారణాలు చెప్తా ఉన్నాడు. కేసును పక్కదారి పట్టించడానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే బండి భగీరథుని వెంటనే తీసుకొచ్చి అరెస్ట్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఈ సంఘటనలకు పూర్తిగా బాధ్యత అధికారంతో కూడా కేసును తప్పుదో పట్టించే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తూ అతన్ని
అరెస్ట్ చేసే వరకు కూడా ఉద్యమాలు పోరాటాలు అన్ని మహిళా సంఘాలు యువజన సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కూడా ఉద్యమాలు పోరాటాలు విస్తృతంగా సాగిస్తా అని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.